ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఛానల్లో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కటింగ్ అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఎల్లో కలర్ లో ఒక నెంబర్ ఉంది, రెడ్ కలర్ లో ఒక నెంబర్ ఉంది. ఏంటి సార్ ఇదంతా కంప్లీట్ వైడ్ గా డిస్ట్రిక్ట్ వైడ్ గా ఒక ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఒక్కసారి ఆలోచించండి. మీ పేరు? నా పేరు రంగలక్ష్మి. రంగలక్ష్మి. రంగలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చారు కదా, ఏ పర్పస్ మీద వచ్చారు? ಹೆಚ್ಚಿನಾಗ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೋಸ್ಕರ నేను ಬಂದಿದ್ದೀನಿ. ఇది ఫస్ట్ టైం ಬಂದಿರಾ ఆల్రెడీ ಬಂದಿರಾ? ಇಲ್ಲ, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಂದಿದ್ದಾರೆ. ನಾನು ಇವಾಗ ఫస్ట్ టైం ಬಂದಿದ್ದೀನಿ. కేవలం అంటే కేవలం ఒక 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ అనేది చూపిస్తే చాలు, కంపెనీయే మీకు పూర్తిగా సపోర్టింగ్ ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ₹1 కూడా కంపెనీకి ఎటువంటి డిపాజిట్ అనేది చేయాల్సిన అవసరమే లేదు. సో ప్రజెంట్ నేను వచ్చేసి కోయంబత్తూర్ లో ఉన్నాను, తమిళనాడు స్టేట్స్ లో. ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఛానల్లో ఇటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది చెప్పలేదు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లకి స్టేట్ వైజ్ గా అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళు జస్ట్ ఒక 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉంటే చాలు. దానికి ఒక మిషన్ పెట్టుకోవాలి. కంప్లీట్ గా షాప్ కి అయ్యేటటువంటి రెంట్ కంపెనీ పే చేస్తుంది. టైలర్ కి శాలరీ ఇస్తుంది. ఎంప్లాయీస్ ఎవరైనా టెలికాలర్ ని అట్లా కనుక పెట్టుకుంటే వాళ్ళకి కూడా కంపెనీయే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా కానీ నెంబర్ 1 టైలరింగ్ హబ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలంటే ₹1 కూడా పే చేయాల్సిన అవసరమే లేదు. సో ఎటువంటి డిపాజిట్ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా కంపెనీయే మీకు పూర్తి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆన్లైన్ లో వచ్చేటటువంటి కాల్స్ మీ లొకేషన్ నుంచి కనుక వస్తే ఆ కాల్స్ కూడా కస్టమర్ డేటాబేస్ ని కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ద వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 టైలరింగ్ హబ్ వచ్చేసి మన కోయంబత్తూర్ లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లకి స్టేట్ వైజ్ గా ఒక ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ గా ఒక ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఫ్రీగా, ఎటువంటి డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం విజిట్ చేద్దామా? రండి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో అంటే స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఇవి డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ర్యాక్స్ అన్ని కూడా బ్లౌజులు కావచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇలాగా ఇది ప్యాంటు, ఇవి బ్లౌజ్ V42 ఇట్లా రకరకాలుగా ఇచ్చినారనమాట. ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కస్టమర్స్ వి స్టిచ్చింగ్ చేయాల్సినటువంటి ఆర్డర్స్ అన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ గా కంపెనీ చూడండి ఎంత మంది ఎంప్లాయీస్ అనేది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క నెంబరింగ్ అనేది ఇచ్చినారన్నమాట. సో వాళ్ళు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కటింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. ఇంతమంది కస్టమర్ వి ఇప్పుడు అక్కడ చూపించిన డ్రెస్ ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క కొలతలు కానివ్వండి, ఆ మోడల్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ర్యాక్స్ లో పేర్చున్నారు. సో ఈ విధంగా మీకు సిస్టమేటిక్ గా ఇక్కడ వర్క్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. జెంట్స్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అవుతాయి. ఇక్కడ చూడండి మనం నెంబర్ 1 టైలరింగ్ హబ్ లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇది కనబడుతుంది అనమాట. ఈ మ్యాప్ చూడండి కంప్లీట్ గా నెంబర్ 1 టైలరింగ్ హబ్ కి సంబంధించినటువంటి మ్యాప్ అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఎల్లో కలర్ లో ఒక నెంబర్ ఉంది, రెడ్ కలర్ లో ఒక నెంబర్ ఉంది. ఏంటి సార్ ఇదంతా కంప్లీట్ గా ఇంత పెద్ద మ్యాప్ ఏంటి అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కోయంబత్తూర్ అన్నమాట. సో ఈ కోయంబత్తూర్ లో పైన 68 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 68 ఏంటంటే టైలర్స్ ఉన్నారు. అంటే సింగిల్ పర్సన్ రన్ చేసేటటువంటి టైలర్స్ 68 మెంబర్స్. ఇది 10 ఏంటి అంటే యూనిట్ అన్నమాట. అంటే ఒక యూనిట్ లో సుమారుగా ఒక 5 మెంబర్స్ లేదా అబోవ్ గా ఉండేటటువంటి వాళ్ళు, అట్లాంటివి 10 యూనిట్స్ అంటే 5 మిషన్స్ కావచ్చు, అట్లా ఎక్కువ రన్ చేసేటటువంటి నెంబర్ అన్నమాట. 15 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక టైలర్ యొక్క ఆలోచన ఇంత పెద్ద కంపెనీ ఇంత మంది ఎంప్లాయీస్ కి స్టేట్ వైడ్ గా డిస్ట్రిక్ట్ వైడ్ గా ఒక ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఒక టైలర్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఒక్కసారి ఆలోచించండి. మేడం మీ పేరు? నా పేరు రంగలక్ష్మి. రంగలక్ష్మి. రంగలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోయంబత్తూర్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నెంబర్ 1 టైలరింగ్ హబ్ ఉంది కదా, ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? ఆన్లైన్ లో చూసి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ నెంబర్ 1 టైలరింగ్ హబ్ స్పెషాలిటీ ఏంటి? అదావదు వీలే క్లాత్ ఇచ్చేసారు.
தானி எடுத்து ஃப்ரீ வச்சேசார் கிளாத் வச்சு ஸ்டிச்சிங் சார்ஜ் மட்டும் మనమే பேசర్వా. ఇక్కడికి వచ్చారు కదా, ఏ పర్పస్ మీద వచ్చారు? స్టిచ్చింగ్ కోసం వస్తాను. స్టిచ్చింగ్ కోసం. ఏం డ్రెస్ మేడం? టాప్ అండ్ బాటమ్. మీ అండ్ పేరు మేడం? సింధియా. ఎక్కడ మీది లొకేషన్? తిరుచి. తిరుచి. సో మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగపట్నం. నాగపట్నం. ఓకే. ఏం స్టిచ్చింగ్ చేయించుకోవాలని వచ్చారు మేడం? బ్లౌజ్. బ్లౌజెస్. మీ పేరు మేడం? సంగీత. ఓకే, థ్యాంక్ యూ. ಮೇಡಮ್ మీకు తెలుగు వస్తుందా? ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಎಲ್ಲಿಂದ ಬರ್ತೀರಿ ನೀವು? ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಏನ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ? ಚೂಡಿದಾರ್ ಬ್ಲೌಸ್ಗೆ ಹೊಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಹೆಂಗ್ ಗೊತ್ತಾಯ್ತು ನಿಮ್ಗೆ ಈಗ ನಂಬರ್ 1 ಟೈಲರಿಂಗ್ ಹಬ್ ಐತೆ ಅಂತ? ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿಗೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅವರು ನಮಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವ್ರು ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರಾ ಆಲ್ರೆಡಿ ಬಂದಿರಾ? ಇಲ್ಲ, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಂದಿದ್ದಾರೆ, ನಾನು ಇವಾಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿದ್ದೀನಿ. ಸ್ಟಿಚಿಂಗ್ ಹೆಂಗೈತೆ ಅಂದ್ರೆ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಹೆಂಗೈತೆ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಎಲ್ಲ ಬೇರೆ ಕಡೆ ನೋಡಿದ್ದೀನಿ, ಅಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ನನಗೆ. ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ನೋಡಿದ್ದೀನಿ ಅದೆಲ್ಲ ತೋರಿಸ್ತಾರೆ ನನಗೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ನಾನು ಕೊಡಲ್ಲ ಅಂತ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ಈಗ ಪ್ರೈಸ್ ಹೆಂಗಿದ್ರಿ? ಪ್ರೈಸ್ ಅಂದ್ರೆ ಈಗ ನಾನು ನೋಡ್ಬೇಕು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಲೊಕೇಶನ್ ಸೇಲಂ. ಸೇಲಂ. ಸ್ಟಿಚಿಂಗ್ ಬಂದಿದೆ. ಏನ್ ಸ್ಟಿಚಿಂಗ್? ಚೂಡಿದಾರ್ ಬ್ಲೌಸ್. ಚುಡಿ ಬ್ಲೌಸ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ನೇಮ್? ನಿರ್ಮಲಾ. ನಿರ್ಮಲಾ. కోయంబత్తూర్. మీ పేరు? సుగుణ సార్. సుగుణ. ఏం స్టిచ్చింగ్? బ్లౌజ్ స్టిచ్చింగ్ సార్. బ్లౌజ్ స్టిచ్చింగ్. పేరు? సుగుణ సార్. సుగుణ. శ్రీదేవి. శ్రీదేవి. எங்கிருந்து வரீங்க? సేలం. సేలం. என்ன ஸ்டிச்சிங் அம்மா? చుడి. చుడిదార్. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత అయిందా వరకు? కోయంబత్తూర్. కోయంబత్తూర్. என்ன ஸ்டிச்சிங்? சுடிதார். சுடிதார். பேரு மேடம்? தீபா. தீபா. பேருமா? கிருஷ்ணவேணி. கிருஷ்ணவேணி. எந்த லொகேஷன்? இங்க கோயம்புத்தூர் சண்முகா நகர்ல இருந்து வரும். கோயம்புத்தூர் சண்முகா. என்ன ஸ்டிச்சிங்? சுடிதார் ஸ்டிச் பண்றேன். சுடிதார். நேமமா? கிருஷ்ணவேணி. கிருஷ்ணவேணி. என்ன ஸ்டிச்சிங்? బ్లౌజ్ కాంబినేషన్. బ్లౌజ్. నేమమా? సులోచన. సులోచన. లొకేషన్? ఈరోడ్ సార్. ఈరోడ్. ఎవరైతే నెంబర్ 1 టైలరింగ్ హబ్ ద ఫ్యామిలీ షాప్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కేవలం ఒక 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ అనేది చూపిస్తే చాలు, కంపెనీయే మీకు పూర్తిగా సపోర్టింగ్ ఇస్తుంది. ఒక్క మిషన్ పెట్టుకుంటే చాలు, టైలర్స్ ని కూడా కంపెనీయే ప్రొవైడ్ చేసి మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీ లొకేషన్స్ లో ఎవరైతే కస్టమర్స్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో, ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయో అవన్నీ కూడా కంపెనీయే మీకు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ₹1 కూడా కంపెనీకి ఎటువంటి డిపాజిట్ అనేది చేయాల్సిన అవసరమే లేదు. సో కంపెనీ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ 4000 స్క్వేర్ ఫీట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో మీకు సపోర్టింగ్ ఇవ్వడానికి ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా కస్టమర్స్ ఎవరైతే ఆర్డర్స్ ని ప్లేస్ చేశారో, అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే రకరకాల ఐటమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఉంటారో వాళ్ళవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నటువంటి మెటీరియల్ అన్నమాట. అంటే డిఫరెంట్ సైజెస్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఇక్కడ ర్యాక్ లో పేర్చున్నారు. అలాగే ఇక్కడ నుంచి డెలివరీకి ప్యాకింగ్ అయ్యి అడ్రస్లతో సహా రాసి ఎన్ని ప్యాకింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మన కింద ఇంకో ఫ్లోర్ లో ఉన్నాయన్నమాట. అది కూడా చూద్దాము. ఒకసారి రండి కిందకి వెళ్దాము. సో ఇదంతా కూడా ఒక ఫ్లోర్ మాత్రమే, కింద ఫ్లోర్ కూడా కంప్లీట్ గా ఉంది. వీళ్ళంతా కూడా టీమ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఏ విధంగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 1 టైలరింగ్ హబ్ అన్నమాట ఇది, ద ఫ్యామిలీ షాప్. ఒకసారి చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ కి సంబంధించినటువంటి అన్ని సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కంప్లీట్ గా వచ్చేసి రిసెప్షన్ కౌంటర్ అన్నమాట, ఎంట్రన్స్. ఇక్కడ కొంతమంది కూర్చో ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. కోయంబత్తూర్. కోయంబత్తూర్. కైకో ఇదర్ చుడి అండ్ బ్లౌజ్ సో చూసారు కదా, ఇక్కడ మామూలుగా మనం ఈ లొకేషన్ వల్లే చూసాము, కానీ ఆల్మోస్ట్ ఆల్ రకరకాలైనటువంటి లొకేషన్స్ నుంచి కస్టమర్స్ స్టిచ్చింగ్ కోసం డైరెక్ట్ గా వస్తారు. అలాగే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే గనక అలా కోయంబత్తూరుకి వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మూవీకి వెళ్ళి వచ్చే లోపల మొత్తం స్టిచ్చింగ్ అనేది రెడీ చేసేస్తారు. ఆన్లైన్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటారు. అది ఎలాగ ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా కస్టమర్స్ అన్నమాట, స్టిచ్చింగ్ కి వచ్చినటువంటి వాళ్ళు. వచ్చేసి రిసెప్షన్ కౌంటర్ అన్నమాట. వీళ్ళంతా కూడా స్టిచ్చింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు. సో నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ కంప్లీట్ గా
స్టిచ్డ్ మెటీరియల్ డెలివరీ చేయడానికి ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయినటువంటి మెటీరియల్ కస్టమర్ కి డెలివరీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది జరుగుతా ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ చూడండి కస్టమర్స్ ఆర్డర్ ఇక్కడ ప్లేస్ అనేది చేస్తారనమాట. కంప్లీట్ గా చూడండి కస్టమర్స్ ఆర్డర్ రిసీవర్ ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఇంత పెద్ద కంపెనీ 4000 స్క్వేర్ ఫీట్ లో పెట్టారంటే చాలా చాలా గొప్ప విషయం. ఒక కార్పొరేట్ కల్చర్ అనేది నెంబర్ 1 టైలరింగ్ హబ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ అనేది చేసినారు. సో ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా టెలికాలర్స్. కస్టమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ అంటే డ్రెస్ ఎట్లా స్టిచ్చింగ్ చేయాలి అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ చూడండి. సో ఇక్కడ కస్టమర్ కి స్టిచ్చింగ్ కి సంబంధించినటువంటి ప్రైజ్ లిస్ట్ ఎలా ఉంటది, ఎంత కార్పొరేట్ స్టైల్లో మొత్తం కూడా దీన్ని కంపెనీ వాళ్ళు స్టార్ట్ అనేది చేసినారు. ఇక్కడికి వచ్చి ఎవరైతే కస్టమర్స్ ఇక్కడికి వస్తారో వాళ్ళు ఏ ఐటమ్ స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఆ ఐటమ్ ప్రైస్ ఎలాగా, స్టిచ్చింగ్ ఎలా ఉంటది అనేది మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఇవి వచ్చేసి బ్లౌజెస్ అన్నమాట. అన్ని స్టిచ్చింగ్ చేసినటువంటివి 44 సైజు, 46 అలాగే చుడీదార్స్ ఇట్లాగా రకరకాల ర్యాక్స్ లో ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వర్క్ అనేది చేస్తా ఉన్నారు. చూడండి కంప్లీట్ గా ఇక్కడ టీం ఉంది. నెంబర్ 1 టైలరింగ్ హబ్ కి కస్టమర్ ఎవరైనా వస్తే గనక ఇక్కడ 100% ప్యూర్ కాటన్ క్లాత్ అనేది కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్లాత్ కి మీరు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ స్టిచ్చింగ్ ఏదైతే చేస్తారో ఆ స్టిచ్చింగ్ కి అయ్యేటటువంటి ఖర్చు మాత్రమే మీరు పే చేస్తే చాలు అనమాట. అది నెంబర్ 1 టైలరింగ్ హబ్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ మెజర్మెంట్ ని ఫిల్ చేసి మీరు వాట్సాప్ కి కనుక షేర్ చేస్తే ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తారనమాట. అదే నెంబర్ 1 టైలరింగ్ హబ్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, లేదా కోయంబత్తూరు అడ్రస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రివర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.